అలాగే పూజ చేసుకుంటేనే గ్యారంటీగా బాగుపడతారని ఏం లేదు. అదృష్టరత్నం పెట్టుకుంటే నా దగ్గరున్న అదృష్టరత్నం, నా దగ్గరున్న అదృష్టరత్నం అని ఎందుకు గ్యారంటీ చెప్తే మరి అందరదు కదా అంటే, మిగిలిన అదృష్టరత్నాలకి 100కి 3-8% వరకే సక్సెస్ ఉంటది. అంటే ఎందుకనంటే అదృష్టరత్నం అంటే భూమిలో దొరికిన రత్నాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్‌గా ఏ రత్నాన్ని చూసినా కూడా గులకరాయిలాగా దొరుకుద్ది. వచ్చిన అవును. గులకరాయిని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టకూడదు కూడా. దాన్ని చక్కగా నైస్‌గా కట్ చేసి షైనింగ్ పెట్టి దాన్ని తీసుకొచ్చి ఉంగరాలు తయారు చేసి పెట్టేస్తారు. మేమేం చేస్తామంటే దీంట్లో ఏది చేస్తే పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అదృష్టరత్నం అనే దాంట్లో, నవరత్నాలు అనే దాంట్లో పవర్ ఉందనే విషయం తెలుసు. అది కొంతమందికి మైనస్ అవుతుంది, కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమంది ముందుకెళ్తున్నారు, కొంతమందికి వెనక్కెళ్తున్నారు, కొంతమంది పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తేడా తెలవట్ల. మన దగ్గర వచ్చినోళ్ళు మాత్రం ఎందుకు బాగుపడుతున్నారంటే, మన దగ్గరకొచ్చినోళ్ళు మేము ఒకే రత్నం యొక్క పవర్ దాంట్లో ఉండదు. 5 రత్నాలు అది కూడా అదృష్ట రత్నాల యొక్క పవర్ దాంట్లో మిక్స్ అయ్యి ఉంటది. అదృష్ట రత్నానికి, మామూలు రత్నాలకి తేడా ఏంటంటే, మీరు జనరల్‌గా ఒక డైమండ్ పెట్టుకున్నారనుకోండి, డైమండ్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. వైభవంగా, లగ్జరీగా ఉంటారు. ఆ లగ్జరీ వరకే దానికి సంబంధం. మీకొచ్చే డబ్బులకి దానికి సంబంధం లేదు. అంటే మీరు లగ్జరీగా రోజు నెలకు ఒక రూ. 1,00,00,000 ఖర్చు పెడుతున్నారనుకోండి, 10,00,00,000 మీకు ఆదాయం వస్తే రూ. 10,00,00,000 ఖర్చు పెడితే గొప్పగుంటది. అదృష్టరత్నంలో మీరు 100,00,00,000 సంపాదిస్తే రూ. 1,00,00,000 ఖర్చు పెడతారు. అందరూ రూ. 100 ఖర్చు పెట్టే చోట మీరు 10,00,000 ఖర్చు పెట్టగలుగుతారు. ఖర్చు పెట్టించడమే కాకుండా పెట్టిన దానికి 100 రెట్లు వచ్చేటట్లు చేస్తారు.